ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కథలో నీతేంటి? ఎప్పుడైనా ఆవేశాన్ని కాకుండా బుద్ధిని ఉపయోగించి ప్రమాదం నుంచి బయటపడాలని అర్థమైంది. గుడ్. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన సంగతి చెప్తాను, విను. ఇది నీలాంటి పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఏంటి పిన్ని? ఈ మధ్య చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు బాగా తిరుగుతున్నాయి అని టీవీల్లో పేపర్లో వస్తుంది కదా. అవును పిన్ని. వీధి చివరన, స్కూల్స్ దగ్గర అలాంటి వాళ్ళు కాపు కాచుకుని ఉంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు అలాంటి వాళ్ళెవరైనా నిన్ను పొరపాటున తీసుకుని వెళ్ళిపోయారనుకో, అప్పుడు నువ్వు భయపడకూడదు, కంగారు పడకూడదు. చాలా సమయస్ఫూర్తితో ఆలోచించాలి. అక్కడ అందుబాటులో ఏవైనా వస్తువులుంటే వాటితో మనం తప్పించుకోగలమా లేదా అని ఆలోచించాలి. మట్టుందనుకో, కళ్ళల్లో కొట్టి పారిపోవాలి. అలాగే కారం లాంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకో, వాటినైనా బంధించిన వాళ్ళ కళ్ళల్లో కొట్టాలి. వాళ్ళు తేరుకోవడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో తప్పించుకోవాలి. ఇది చెప్పడానికే ముందు నీకు తెనాలి రామకృష్ణుడి కథ చెప్పాను. అపాయంలో ఉన్నప్పుడు చాకచక్యంతో ఉండడం చాలా అవసరం. సరేనా? సరే పిన్ని. నీకలాంటి ప్రమాదం ఎప్పుడూ రాదు. ఒకవేళ ఎప్పుడైనా వస్తే అందుబాటులో ఉన్న వాటినే ఆయుధాలుగా మార్చుకోవాలి. ఓకేనా? ఎప్పుడూ ఇలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటావు. థ్యాంక్స్ పిన్ని. సరే, ఇక వెళ్ళి తిందామా? పద. నువ్వు చెప్పిన మాటలు నాకు స్కూల్ దగ్గర గుర్తుకు రాలేదు. వచ్చుంటే రౌడీ అంకుల్ మాటలు నమ్మి కారు ఎక్కుండేదాన్ని కాదు. ఇదిగో, నువ్వు అడిగినట్టే బిర్యానీ తీసుకొచ్చాను. ఏంటలా చూస్తున్నావు? కడుపు నిండా తిను. మసాలా ఎక్కువ తినకూడదమ్మా, కడుపులో మంట పుడుతుంది. కారంగా ఉంటుందా? చాలా కారంగా ఉంటుంది. మంట 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 మంట. మా దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇలా చేసావా? ఒరే మల్లేష్, తొందరగా రారా. ఏమైంది? రే, ఆ పిల్ల బిర్యానీ మసాలాని కంట్లో కొట్టి పారిపోయిందిరా. మనం అనుకున్నంత అమ్మాయికురాలు కాదు, చాలా ముదురులో ఉంది. బయటకు పోయింది, పట్టుకోరా. బయటికి రాలేదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.